వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. సేవనే వృత్తిగా చేసుకునే వ్యక్తి డాక్టర్. ఆ డాక్టర్ వృత్తిని వదిలిపెట్టి ప్రజలకు మెరుగైన సేవ అందించే ఉద్దేశంతో ప్రత్యక్ష రాజకీయాల ద్వారా ప్రజల చేత ప్రజల కోసం ప్రజాక్షేత్రంలో ఎన్నుకోబడిన వ్యక్తి శాసనసభ్యుడు. కొండప నుంచి వరుసగా 2 విజయాలతోటి 3వ విజయం కోసం హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తి కూడా డాక్టర్ టోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. 2024 ఎన్నికలు సిద్ధమవుతున్న ఈ తరుణంలో పొత్తులతో వెళ్తున్న టీడీపీ నుంచి ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నాడు, అదేవిధంగా ప్రతిపక్షాలను ఏ విధంగా ఎదుర్కొనబోతున్నాడు, అదేవిధంగా అనేక సమాధానాలు అతని ద్వారానే విందాం. నమస్తే సార్. నమస్తే అండి. డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి నుంచి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి శాసనసభ్యులు కొండేపి. ఎలాగ ఈ ప్రయాణం? 2009లో అనూహ్య పరిణామాల మధ్య తెలుగుదేశం పార్టీ దామచర్ల కుటుంబం పూర్ణచంద్రరావు గారు వీళ్ళ పిలుపు మేరకు కంటెస్ట్ చేయడం జరిగింది 2009లో. ఆ సందర్భంలో విజయం సాధించలేకపోయాం. నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటాం. పార్టీ మళ్ళీ 14లో కూడా అవకాశం కల్పించడం, ఆ రోజు ప్రజాశిస్సులతోటి గెలుపొందడం జరిగిందండి. ఆ కంటిన్యూషన్ నిన్న 2019లో కూడా ఈ నియోజకవర్గ ప్రజలు నా మీద, దామచర్ల కుటుంబం మీద, తెలుగుదేశం పార్టీ మీద విశ్వాసాన్ని నుంచి మంచి విజయాన్ని ఇచ్చారు. వీటన్నిటికి కూడా 3 సార్లు నన్ను గౌరవించిన ఇటు నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సమయంలో ప్రతిపక్షంగా పోరాటాలు చేయడం జరిగింది. తప్పనిసరిగా రేపు 24లో మళ్ళీ కొండేపి నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారనే విశ్వాసంతో ముందుకు పోతున్నాం. 2024కి మీ ప్రత్యర్థి బలమైన నాయకుడు, ఇప్పటి వరకు ఓటమి కూడా ఎరుగని వ్యక్తి, మంత్రి హోదాలతోటి మీకు పోటీ దిగబోతున్నాడు. అతన్ని మీరు ఏ విధంగా ఎదుర్కొనబోతున్నారు? అంటే మీరు ఒక్కటి గమనించుకోవాలి, ఓటమి ఎరుగని వ్యక్తి అంటే అని కాదు, వరుసగా ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ ఉంటే అప్పుడు మీరు ఆ కామెంట్ చేస్తే బాగుండేదేమో. ఊసరబెల్లి రంగులు మార్చినట్లుగా 9లో ఎర్రగొండపాలెం, 14లో నూతలపాడు, 19లో ఎర్రగొండపాలెం, 24లో కొండేపి. అంటే ఎక్కడా కూడా కంటిన్యూస్గా కంటెస్ట్ చేయడం. ఈ నియోజకవర్గంలో నేను 9, 14, 19, 24 కంటెస్ట్ చేస్తున్నా. వరుసగా కంటెస్ట్ చేస్తూ ఒకే నియోజకవర్గంలో వాళ్ళు గెలుపొందినటువంటి సందర్భాలు లేవు. ఎందుకు మారుతున్నారు అంటే ఆ వ్యతిరేకతను తప్పుకోవడానికే అని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేతల్లో చూపించాడు. ఇటువంటి వాళ్ళ గురించి బలమైన అనేది అనుకోవడం నేను అంతగా అనుకోవడం లేదండి. కొండపి శాసనసభ్యులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కానీ ప్రతి విషయంలో దామచర్ల సత్య, అదేవిధంగా దామచర్ల కుటుంబ సభ్యులు ప్రమేయం అత్యధికంగా ఉంటుంది. అది మీపై కూడా ప్రభావం చూపుతుందని చెప్పేసి కూడా ప్రజల్లో అయితే ఒకటి ఉంది. దానిపై మీరేమంటారు? నా మీద ప్రజల ప్రభావం ఉంది. ఈరోజు విజయం సాధించడం అంటే దానిలో ఒక వ్యక్తితో కాదు, ఒక టీం వర్క్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, తెలుగుదేశం పార్టీ కుటుంబం, దామచర్ల సత్య కుటుంబం, వీళ్ళందరూ నా అన్నున్నారు. అన్ని విషయాల్లో మేము మాట్లాడుకొని చేస్తాం. మీరు ఎక్కడైనా గమనించారా? ఈరోజు నా దగ్గర ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నారు మీరు? మీ సత్య దగ్గరికి ఎందుకు చెప్పాలి ఇంటర్వ్యూకి? దానిలోనే ఆన్సర్ ఉంది. నా వ్యక్తిత్వంలో, నా విధుల్లో వాళ్ళ ఆటంకాలు ఉండవు. నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమంలో మేము అందరినీ కలుపుకొని చేసే విషయంలో సమన్వయంతో మాట్లాడుకుంటాం. దానిలో అంత మించిన ఎటువంటి లోతుగా చూడాల్సినటువంటి సందర్భం నాకు కనిపించడం. 2019లో పరోక్షంగా మీకు సహాయపడిన వరికుట అశోక్ బాబు మరొకసారి వైసీపీ ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టంగానే మీపై కొన్ని అవినీతి ఆరోపణలు అయితే చేయడం జరిగింది. దాంట్లో వాస్తవం ఎంత? 2019లో వాళ్ళు ఎవరు నాకు పరోక్షంగా కాదు, ప్రత్యక్షంగా ఎవరు సహకారం లేదు. అవి అవాస్తవాలు, అభూత కల్పనలు. వాళ్ళ ఉనికుడి కోసం ఎవరు చెప్పుకున్నారేమో కానీ మాకు రాజకీయాల్లో ఉన్నటువంటి నాకు ఎక్కడ ఏ విధంగా పోలి ఎలా జరిగిందో ఒక క్లారిటీ. అతనికి సీటు ఇవ్వలేదన్న ఉద్దేశంతో లేదు, ఇది అవాస్తవం. ఇది స్వామికే పరోక్షంగా హెల్ప్ చేశారు, వెంకయ్య గారికి సపోర్ట్ చేయలేదు. ఇది అవాస్తవం అండి. వాళ్ళ అంతర్గత కుమ్ములాట్లో రకరకాలు మాట్లాడుకుంటారు. ఓటింగ్ ప్యాటర్న్ నేను చెప్తున్నా. ఎక్కడ చేశారు అనేది నేను కావాలంటే డీటెయిల్గా మీకు చెప్పగలను.
వాళ్ళు ఎవరూ మాకు సహకరించాల, మా శక్తితో మేము గెలిచాం. అవినీతి ఆరోపణలు అంటావా, ఏం చేసినా వాళ్ళ గవర్నమెంట్ ఉంది, ఎంక్వైరీలు చేసుకున్నారు. లేకుండా పదే ఒక మాట మాట్లాడి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాలు అసత్యాలు మాట్లాడి రుజువు మాట్లాడినట్టుగా వీళ్ళు మాట్లాడారు. గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ వాగటం కాదు, చేసుకోవాలి. ఆ గవర్నమెంట్ ఎంక్వైరీ చేసింది, దానిలో క్లీన్ చిట్ కూడా వచ్చింది. ఆ రిపోర్ట్ కూడా బయట పెట్టలా. ఎందుకు పెట్టలేకపోయారు? మీకు తెలుగుదేశం ప్రతిపక్ష నాయకుల్లో తప్పుడు చేస్తే ఈ ప్రభుత్వం ఖాళీ ఉంచుతుందా? నిత్యం మాట్లాడి ఎంక్వైరీ కూడా చేసుకున్నారు, ఎక్కడా కూడా దొరకలా. ఈ తప్పు చేయలేదు, ప్రజలు ఆశీర్వదించారు. ప్రజాకోర్టులో బయటకు వచ్చారు, ఎన్నికల్లో గెలిచి. నా దగ్గర అవినీతి ఆరోపణలు ప్రజలు గెలిపించారు. 29 ఎస్సీ నియోజకవర్గంలో నన్ను ఒక్కడే గెలిపించారు. ఈ జిల్లాలో కూడా 12 మందిలో 4 గెలిచాను, నేను ఒకడిని. తెలుగుదేశం పార్టీ తప్పులు చేస్తుంటే ప్రజలు ఎప్పుడూ కూడా క్షమించరు, గెలిపించరు. అసత్యాలు ఆరోపణలు పదే మాట్లాడి బురజలడం వాళ్ళకి నైజం. ఆదిమూలపు సురేష్ మంత్రి హోదాలో 3 నియోజకవర్గాలు మారుతూ గెలుస్తున్నారు అని అన్న మీరు 2024 ఎన్నికలకు టీడీపీ ఒంటరిగా పోటీ చేయలేక జనసేన పొత్తు, అదేవిధంగా 2-3 రోజుల్లో బీజేపీతో కూడా పొత్తులోకి 2024 ఎన్నికలకి సిద్ధమవుతుంది. ఈ టైంలో మీ శ్రేణులకు కానీ అదేవిధంగా ప్రజలకు కానీ దీనిపై మీరు ఏ విధంగా క్లారిటీ ఇస్తారు? జనసేన తెలుగుదేశం పొత్తు నిర్ణయం అయింది, కలిసి వెళ్తున్నాం. దాని గురించి కొత్తగా మా శ్రేణులకు చెప్పాల్సిన పనిలే, ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుస్తుంది. ఈ రోజున ఒక అరాచక పరిపాలన, ఒక అవినీతి, అక్రమాలు, అరాచకాలు, ప్రజల అణిచివేతకి, దుర్మార్గాలకి ఈ రాష్ట్రాన్ని వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా చేయాలన్న సంకల్పంతో నేను తెలుగుదేశం పార్టీతో కలిగి పోటీ చేస్తాను, ఒక సచ్చీలుడైన నాయకుడిని జైల్లో పెట్టడం జరిగింది అని పవన్ కళ్యాణ్ మాకు వచ్చారు. దాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు కలిసినాయి. ఈ 3 నెలల నుంచి కూడా అదే కలిసి మేము వెళ్తున్నాం. ఇంకా ప్రజలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ప్రజలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. తప్పనిసరిగా మేము ముందుకు వెళ్తాం. ఈరోజు విజయం తెలుగుదేశం పార్టీ సాధిస్తుంది. ఈ రాష్ట్రంలో వైసీపీ విముక్త రాష్ట్రంగా మేము నిర్మించబోతా ఉన్నాం. బాల వీరాంజనేయ స్వామికి కొండేపి నియోజకవర్గంలో ఒక క్యాడర్ ఉంది. ఆ క్యాడర్లో గట్టి నాయకులు, అంటే కేవలం సింగిల్ ఓట్ నాయకులు ఎక్కువ ఉండటం వల్ల కూడా అతనికి ప్రాబల్యం ఇంకా పెరగలేకపోతుంది. అతను చేసిన పనులకు కానీ ఉన్న టీడీపీకి ఉన్న మంచి పేరుతోటి అని అంటున్నారు. అంటే మీ కింద ఉన్న నియోజకవర్గ స్థాయిలో నాయకులు అనే వాళ్ళ మధ్య కొద్దిగా అంతర్గతంగా విభేదాలు, అదేవిధంగా కుమ్ములాట్లు చిన్నవి ఉన్నాయని చెప్పేసి అయితే ఒకటి ఉంది. అది కొన్ని చోట్ల కూడా బహిర్గతమైన సందర్భాలు ఉన్నాయి. దాన్ని మీరు ఎలా సర్దిద్దుకుని ముందుకెళ్ళబోతారు? ప్రతి ఇంటిలో కూడా తల్లి తండ్రి పిల్లలన్నా కూడా కొన్ని సందర్భంలో అంతర్గత విభేదాలు సహజం. అది ఒక కుటుంబంలోనే సహజం. పార్టీలు మీరు సింగిల్ ఓటర్స్ అని ప్రతి ఒక్క ఓటు కూడా ఒక కుటుంబంలో 2 ఓట్లో 3 ఓట్లో ఉంటాయి. ప్రతి ఒక్క ఓటు విలువైంది. ఏ ఒక్క వ్యక్తిని కించపరచాల్సిన అవసరం లేదు, అగౌరవపరచాల్సిన అవసరం లేదు. మీరు ఒక కుటుంబంలోనే చిన్న సమస్యలు, ఇంత పెద్ద కుటుంబం తెలుగుదేశం పార్టీ కుటుంబంలో ఉంటాయి చిన్న సమస్యలు. వాటిని సమన్వయం చేసుకోబట్టే 2019లో కూడా విజయం సాధించాం. ఇవి పెద్ద తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమన్నా ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే మాట్లాడుకుంటారు, కలిసిపోతారు, చేస్తారు. లక్ష్యం గమ్యం తెలుగుదేశం పార్టీని గెలిపించడం, చంద్రబాబు ముఖ్యమంత్రి చేయటం. అందువల్ల అవేవి పెద్ద ఇష్యూస్ కాదనుకుంటున్నాను నేను. ఈ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్తారని కోరుకుంటున్నాను. 2019లో టీడీపీ నుంచి ఎంపికైన మీరు వైసీపీ నుంచి ఒక బంపర్ ఆఫర్ అయితే ప్రకటించారు. దానికి స్వామి అంగీకరించలేదు అని చెప్పేసి ఒక వార్తలు అయితే వచ్చాయి. దాంట్లో వాస్తవం ఎంత? ఇది నిజం చెప్పాలి మీరు. ఇవన్నీ అవాస్తవాలు, వార్త అంటున్నారు చూసా, వార్తలు పుట్టించిన వాళ్ళు తెలియాలి. మా కాంపౌండ్ వాళ్ళకు కానీ నా ఫోన్కి కానీ ఇలా పార్టీ మారవని ఆశించేవాళ్ళు, కోరేవాళ్ళు ఎవరు కూడా ఆ కాంపౌండ్ వాళ్ళు కూడా టచ్ చేయలేరు, నా ఫోన్ కాళ్ళు కూడా చేయలేరు. మీడియా ఊహాగాధనాలు అంతే తప్పితే నన్ను అయితే ఎవరు కూడా ఆ వైసీపీ ప్రకాశం జిల్లా వైసీపీ పెద్ద తలకాయలు చెప్పుకునే కొంతమంది దగ్గర నుంచి మీకు కాల్ వచ్చింది, మీరు అయితే సున్నితంగా తిరస్కరించారని చెప్పేసి అయితే ఒకటి ఉంది. అందులో వాస్తవం లేదంటారా? నా 5 సంవత్సరాల కాల్ డేటా తీసుకోండి. ఇవన్నీ గొప్పల కోసం చెప్పుకుంటే మేము బాధ్యులు కాదు. నా కాంపౌండ్ వాళ్ళకి కానీ నా ఫోన్కి కానీ తెలుగుదేశం నుంచి వీడి రమ్మని చెప్పి ఎటువంటి సమాచారం ఆహ్వానాలు అందలేదు. ఎందుకంటే మేము కమిటెడ్ తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఒక సైనికులమి. మేము ఆ నియమాలు విధులు వాటి ప్రకారం ఉన్న వ్యక్తులు మమ్మల్ని ఎవరు కూడా ఆ ప్రయత్నాలు చేయలేదు. ఇది పూర్తి అవాస్తవం. గతంలో పోల్చుకుంటే 2024 కొద్దిగా విభిన్నంగా ఉన్నాయి. ప్రతిపక్ష హోదాలో మీరున్నారు, అధికార పార్టీలో వైసీపీ ఉన్నారు. ఈ 2024 ఎన్నికలకి డబ్బు ప్రధాన భూమిక అయితే పోషిస్తుంది అన్నారు.
ఆ డబ్బు విషయంలో మీరు సిద్ధంగా ఉన్నారా? మీడియాలో చూస్తున్నాం కొత్త అభ్యర్థి ఆర్థిక బలాలు ఉన్నాయని చూస్తున్నారు. ఎన్నికలనే జరుగుతూ ఉంటాయి, డబ్బని కాదు. ఎన్నికల్లో ఎదుటి వ్యక్తి మన తెలంగాణలో చూస్తారు, వేల కొమ్మరిచ్చినా ఈరోజు డబ్బులు పెట్టలేని వ్యక్తులు గెలిచి విజయం సాధించారు. ఇక్కడ డబ్బు ప్రధానం అని అనుకోవడంలా. ఎన్నికల్లో మేము ఎదుర్కొంటాం, ఎన్నికల్లో పోటీ చేస్తాం, మా కార్యకర్తలు సన్నద్ధం చేస్తాం. అన్నీ మా కార్యకర్తలు ఎన్ని కథన రంగంలో నిలడానికి కావాల్సినటువంటి అన్ని ప్రయత్నాలు వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ మేము పూర్తిగా చేస్తామని నేను తెలియజేస్తున్నాను. 2024లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన పక్షంలో డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో మంత్రి హోదాలో చూడవచ్చా? అంటే మీ వాహనంపై బొగ్గ తిరుగుతుందా, తిరగదా? క్యాబినెట్ అనేది పూర్తిగా ముఖ్యమంత్రి తన యొక్క నిర్ణయం. తనకు ఎవరు సమర్థులు ఉంటారో, తన క్యాబినెట్లో ఎవరు కావాలని నిర్ణయం చేసేటువంటిది చంద్రబాబు నాయుడు గారు. ఆయన నిర్ణయం ప్రకారం ఉంటుంది కాబట్టి మనం ఊహాగానాలు, మనం కలలు గంటాలు కరెక్ట్ కాదండి. బాబు గారి నిర్ణయం ఏదున్నా మేము శిరసావహిస్తాం. ఇది మొత్తానికైతే కాంగ్రెస్ కంచుకోవటువంటి కొండపి నియోజకవర్గంలో వరుసగా 3వసారి విజయకేతనం ఎగురవేస్తాము. టీడీపీ కోటపై టీడీపీ జెండాను కూడా రెపరెపలాట్ చేస్తాము. ఉన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరించుకొని అందరినీ కలుపుకొని 2024 ఎన్నికలు సిద్ధమై గెలిపే లక్ష్యంగా పనిచేస్తాము. టీడీపీ ప్రభుత్వం ఏర్పడటంగా ప్రథమ ధ్యేయంగా కూడా పనిచేస్తామని చెప్పేసి కూడా స్వామి మనతో తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, కొండేపి, ప్రకాశం జిల్లా.